ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత కొంజేటి రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విలక్షణమైన వ్యక్తిగా పేరు పొందారు. ఆయన శాసనసభలో గాని, మండలిలో గాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్నప్పటికీ తనదైన చమత్కారం, హాస్యాన్ని జోడించి సభ్యులను ఆకట్టుకునేవారు. తీవ్రమైన చర్చలను కూడా తన వ్యంగ్యంతో సులభతరం చేసే నేర్పు ఆయన సొంతం. కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా కథలు, ఉదాహరణలతో తన వాదనను బలంగా వినిపించేవారు. అలాంటి ఒక ఘటనే కావమ్మ మొగుడు కథ. ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో రోషయ్య వాదించిన తీరును చూస్తే మీరు కూడా నా మాటను కాదనలేరు. ఒకసారి శాసన మండలిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి రోషయ్య గారు మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. సాహిత్యంపై ఆసక్తి ఉన్న ఎన్టీఆర్ గారు వెంటనే స్పందిస్తూ, నాకు కథలంటే చాలా ఇష్టం, చెప్పండి రోషయ్య గారు అన్నారు. సభలో అంతా ఆసక్తిగా చూస్తుండగా రోషయ్య గారు ఆ కథను ఈ విధంగా వివరించారు. పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు. 8 ఏళ్ల వయసులోనే అమ్మాయి వివాహం చేశారు. పెళ్లి తర్వాత అల్లుడు వచ్చి, మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళడానికి మరో 2-3 సంవత్సరాలు పడుతుంది. నేను అప్పటిదాకా దేశాటన చేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని తిరిగి వస్తాను అని చెప్పాడు. అత్తామామలు సంతోషంగా ఒప్పుకున్నారు. 2 సంవత్సరాలు గడిచాయి, 4 సంవత్సరాలు గడిచాయి. కానీ అల్లుడు మాత్రం తిరిగి రాలేదు. అత్తామామలు ఆందోళన చెందారు, తమ కూతురు భవిష్యత్తు ఏమైపోతుందోనని. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం కొంతమంది మహిళలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్లారు. అక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువకుడు వారికి కనిపించాడు. అతన్ని చూసిన ఒక మహిళ, అతను కావమ్మ మొగుడిలా ఉన్నాడు అనగా మిగిలిన వారు కూడా అవును అతనే అయ్యుంటాడు అని అనుకున్నారు. వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు ఈ కబురు పంపించారు. వారు పరుగున వచ్చి ఆ యువకుడిని తమ ఇంటికి తీసుకెళ్లారు. స్నానం చేయించి, కొత్త బట్టలు కట్టించి, విందు భోజనం పెట్టి తమ కూతురితో అతనికి శోభనం కూడా జరిపించారు. నెల రోజుల తర్వాత అసలు భర్త తిరిగి వచ్చాడు. ఇంట్లో పరిస్థితి చూసి కంగు తిన్నాడు. అబద్ధం చెప్పి తన స్థానాన్ని ఆక్రమించిన ఆ వ్యక్తిని నిలదీశాడు. అత్తగారు కూడా ఆ దొంగ వద్దకు వెళ్ళి, నువ్వెందుకు ఇలా చేశావు, మా అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని అడిగింది. అందుకు ఆ కాషాయ వస్త్రధారి, నేను కావమ్మ మొగుడు అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి, నా కాషాయ బట్టలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది దీంట్లో అని చాలా మామూలుగా బదిలిచ్చాడు. రోషయ్య గారు ఈ కథ చెప్పగానే ఎన్టీఆర్ గారితో సహా సభలోని సభ్యులందరూ పెద్దగా నవ్వారు. నవ్వు ఆగిన తర్వాత ఎన్టీఆర్ గారు తేరుకొని, రోషయ్య గారు, నాకు ఈ కావమ్మ మొగుడికి సంబంధం ఏంటి అని అడిగారు. అప్పుడు రోషయ్య గారు తనదైన శైలిలో సమాధానం, మీరు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి పుష్కలంగా సంపాదించారు. 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో మీకున్నంత అనుభవం పరిపాలనలో లేదు. దీని ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా నెగటివ్ గ్రోత్ నమోదైంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని తీవ్ర ప్రభావం ప్రజలపై పడడానికి ఇంకా సంవత్సరం పడుతుంది. అప్పుడు వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు, నాకేం తెలుసు, మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి, నేను మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతాను అంటారు అని రోషయ్య వ్యంగ్యంగా ఈ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో సభలో మళ్లీ నవ్వులు వెల్లివిరిశాయి. రోషయ్య గారి వ్యాఖ్యలు ఎన్టీఆర్ పరిపాలనలోని లోపాలను చురుగ్గా ఎత్తి చూపడమే కాకుండా తన హాస్యం, వ్యంగ్యంతో ఈ విషయాన్ని సులభంగా ప్రజలకు చేరవేశారు. అలా అని ఎన్టీఆర్ గారి మనసును నొప్పించలేదు. ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం, సూటిగా విమర్శించగల ధైర్యం రోషయ్య గారికి ఉందని ఈ సంఘటనతో రుజువవుతోంది. రోషయ్య గారి హాస్యచతురత కేవలం ప్రత్యర్థులపైనే కాదు, సన్నిహితులపై కూడా ప్రభావం చూపింది. అలాంటిదే మరొక సంఘటన పివి నరసింహారావు గారితో జరిగింది. నంద్యాలలో అతను ఎంపీగా పోటీ చేస్తున్న క్రమంలో జరిగిన సభలో పివి నరసింహారావు గారు మరియు రోషయ్య గారు ప్రసంగించారు. సభానంతరం తిరిగి వెళ్తున్నప్పుడు నరసింహారావు గారు రోషయ్యను ఉద్దేశించి, ఏమయ్యా రోషయ్య, జనం నీ ప్రసంగానికేమో చప్పట్లు, ఈలలు వేస్తూ ఉన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే మాత్రం స్తబ్దుగా ఉండిపోయారు. ఏమిటి దీనికి కారణం అని అడిగారంట. దానికి రోషయ్య గారు తనదైన శైలిలో బదిలిస్తూ, అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట కచేరీలా ఉంటుంది. ఎంతో జ్ఞానం, క్లాసికల్ స్వభావంతో నిండి ఉంటుంది. అది సామాన్యులందరికీ అంత తేలికగా అర్థం కాకపోవచ్చు. కొందరు మాత్రమే లోతుగా ఆస్వాదించగలరు. మరి నా ప్రసంగం ఎల్లారీశ్వరి గారి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారట. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సంగీతం శాస్త్రీయంగా లోతుగా ఉంటుందని, ఎల్లారీశ్వరి గారి పాటలు ఊరమాస్ అప్పీల్ కలిగి ఉత్సాహభరితంగా ఉంటాయని రోషయ్య గారి వివరణ. ఈ పోలికతో తన ప్రసంగాలు సామాన్య జనానికి మరింత చేరువయ్యేలా సరళంగా, ఆశాభరితంగా ఉంటాయని, కాబట్టే ప్రజలు అంత ఉత్సాహంగా స్పందించారని పీవీకి అర్థమయ్యేలా చెప్పారు. ఇలాంటి సంఘటనలు కొణిజేటి రోషయ్య గారి వ్యక్తిత్వంలోని విలక్షణతను తెలియజేస్తాయి.
ఆయన కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, అపారమైన ఆశయ జ్ఞానం, వాక్చాతుర్యం, పరిస్థితులను సులువుగా విశ్లేషించగల సామర్థ్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా చెప్పడానికి పైన చెప్పుకున్న ఉదాహరణలే చక్కని నిదర్శనాలు. ఆయన భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ ఆయన మాటలు మాత్రం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ సంఘటనను మీరు మొదటిసారిగా వింటున్నట్లయితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఎఫర్ట్ని గుర్తించి ఆదరించండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. కేవలం రాజకీయ అంశాలు మాత్రమే కాదు, సినీ పరిశ్రమలో కూడా దాగి ఉన్న ఇలాంటి విషయాలను మీ ముందుకు తీసుకొస్తాం. సైనింగ్ ఆఫ్, సవ్యసాచి.